ఏపీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బొమ్మలూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. ఓ కారులో తరలిస్తున్న 52 లక్షల రూపాయల 50,000 నగదును హనుమాన్ జంక్షన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధి బొమ్మలూరు టోల్ ప్లాజా వద్ద మా కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడిన చెక్ పోస్టులోని తనిఖీలు నిర్వహిస్తుండగా కాకినాడ నుంచి చెన్నై వెళ్తున్న ఒక కారులో 52.5 లక్షల రూపాయలు నగదుని సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన నగదుపై 102 కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. సో ఫర్దర్ దర్యాప్తులో క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కేసులో నమోదు చేసి దాని దర్యాప్తు తెలియజేస్తాం. ఈరోజు రైట్గా ఏపీలో పోలీసుల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా డబ్బు పట్టుబడింది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రేఖ, ఏదైతే ఎలక్షన్లు దగ్గరకు వస్తున్న సమయంలో కూడా ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఆ టోల్ ప్లాజాలు ఎక్కువగా, అట్లాగే ఆ బోర్డర్స్ కు సంబంధించి ఉన్న ప్రాంతాల్లో కూడా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగా తనిఖీ చేస్తున్న సమయంలో ఆ బావులపాడు మండలం బొమ్మలూరు టోల్ ప్లాజా వద్ద భారీగా కూడా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో తరలిస్తున్న 52,50 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి డిపార్ట్మెంట్ కూడా మేము సమాచారం అందించామని కూడా పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే కేసు నమోదు చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో పాటు ఫర్దర్ గా ఈ కేసులు మూవ్ చేసేందుకు, ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పై అధికారులకు కూడా వెల్లడించినట్టు కూడా పోలీసులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ఇంత భారీ మొత్తంలో కూడా నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా వెల్లడిస్తడం జరుగుతూ ఉంది. ఇటు విజయవాడ కావచ్చు, అటు గుంటూరు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే బోర్డర్స్ ఉన్నాయో బోర్డర్స్ తో పాటు టోల్ ప్లాజాల వద్ద కూడా మరింతగా తనిఖీలు చేస్తామంటూ కూడా అధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నట్టు కూడా పోలీసులు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రేఖ, థ్యాంక్ యూ మల్లికార్జున్.